అంటాడు యెహోషువ, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. నేను అంటే మొదట ఆ ఇంట్లో రోల్ మోడల్గా ఎవరున్నారు? పెద్దగా ఆ ఇంట్లో రోల్ మోడల్గా ఎవరున్నారు? నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అనే ముందు మీరు ఎవరినైనా సేవించండి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారలారా, మీరు ఎలాగైనా బ్రతకండి. నా డిసిషన్ ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాం. యెహోషువ ఇల్లు ఒక అద్భుతమైన ఇల్లుగా కట్టబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటి యజమానుడిగా ఉన్న యెహోషువ రోల్ మోడల్గా బ్రతికాడు. పురుషులారా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఇంట్లో స్త్రీ రోల్ మోడల్గా ఉన్నదానికంటే, ఇంట్లో తల్లి రోల్ మోడల్గా ఉన్నదానికంటే, ఏ ఇంటిలో పురుషుడు మాదిరికరంగా బ్రతుకుతాడో, దైవభక్తిలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, ప్రార్థనలో మాదిరి, సంఘాన్ని ప్రేమించే విషయంలో మాదిరి, సేవకులను హత్తుకునే విషయంలో మాదిరి, పవిత్ర బ్రతికే విషయంలో మాదిరి, ఏ తండ్రి మాదిరిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ బైబిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన అద్భుతమైన వ్యక్తి ఎవరో తెలుసా? యెహోషువ. యెహోషువ తర్వాత ఆ మాట అనగలిగిన వ్యక్తి యెషయా ప్రవక్త. ఆయన ఏమంటాడు? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము. నా పిల్లలు ఎందుకు సూచనలుగా ఉన్నారు తెలుసా? నా కుటుంబం ప్రజల మధ్యలో మహత్కార్యంగా ఎందుకు నిలవబడిందో తెలుసా? మొదట నేను నిలవబడ్డాను. ఆమేన్. అయ్యా అమ్మా, నువ్వు చెప్పేవి నీ పిల్లలు చేయకపోవచ్చు, నీవు చేసేవి తప్పకుండా చేస్తారు. నువ్వు చెప్పిన నీతి బోధలు నీ పిల్లలు అనుసరించకపోవచ్చు, వ్యక్తిగతంగా నీవు పాటించే నీతి బోధలు నీ పిల్లలు తప్పకుండా అనుసరిస్తారు. మీలో ఎవరైనా, అయ్యా మరి నాకు తెలిసి నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నా, మరి ఆ భక్తిని నా పిల్లలు నేను ఎందుకు చూడలేకపోతున్నా? మీరు అన్నారు కదా, బాగానే ఉంది. నా మట్టుకు నాకు తెలిసినంత వరకు వాక్యానుసారంగా బ్రతుకుతున్నా. సత్తువ కలిగిన సంఘంలో కట్టబడాలని 50 కిలోమీటర్ల దూరం నుంచి ఆదివారం మందిరానికి వస్తున్నా. మరి ఇంత భక్తిగా బ్రతికినా నా పిల్లలు ఎందుకు దారి తప్పారు? మీలో ఎవరైనా ఆ మనసుతో ఉన్నారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. లోక ప్రభావం వాళ్ళ మీద పనిచేసి కొంచెం లోకం వైపు ఈడ్చుకొని వెళ్ళుండొచ్చు. నీలో భక్తి ఉంది కదా, ఏనాటికైనా ఆ భక్తి ప్రభావం నీ పిల్లలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు తప్పకుండా ప్రభు తట్టు తిరుగుతారు. నీ మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ నీ పిల్లల మీద తప్పకుండా దేవుడు కుమ్మరిస్తాడు. నీ నోట ఏ దేవుని మాట ఉందో, నీ మీద ఏ దేవుని ఆత్మ నిలిచిందో అది నీ పిల్లల నోట తప్పకుండా దేవుడు కుమ్మరించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. బైబిల్లో రాయబడిన మాట, సామెతల్లో, నాయకులు లేని జనులు చెడిపోతారు. నాయకుడు అంటే రేయ్ కూర్చో లే అథారిటీ చేసేవాడు కాదు, మందకు మాదిరిగా బ్రతికేవాడే అసలైన నాయకుడు. మందకు మాదిరిగా బ్రతికే వ్యక్తులు ఎక్కడుంటారో ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆ సంఘం కట్టబడుతుంది. సంసారానికి మాదిరిగా ఉండే తల్లి ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు కట్టబడుతుంది. ఎక్కడ మాదిరికరమైన ప్రవర్తన లేని ప్రజలు ఉంటారో ఆ ఇల్లు చెడిపోయే ప్రమాదం ఉంది. యేసు నామం పేరిట ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఒక రోల్ మోడల్గా మనం బ్రతుకుతున్న స్థలాలలో దేవుడు నిలవబెట్టునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. రైట్. మోడల్ లైఫ్, మాదిరికరమైన జీవితం. రెండవది కష్టించే జీవితం. అంటాడు, ఉదయం పని ప్రారంభించామయ్యా, ఉదయం పని ప్రారంభించాం, నక్షత్రములు వగపడు వరకు ఉతుకుకోవటానికి తప్ప మా ఒంటి మీద నుంచి మేము బట్టలు తీసేయలేదయ్యా, కష్టపడి పని చేస్తున్నాం. అయిలరా, నీవు ఆరాధించే దేవుడు ఎప్పుడు
నిన్ను ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు. కానీ ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించని 2 గంటలు ప్రార్థన చేసి పండుకుంటే తెల్లారి లేచి తలుపులు తీసేసరికి 2000 రూపాయల డబ్బులు కట్ట మన వాకిటి దగ్గర ఏముండదు. 10 కిలోల బంగారం మన వాకిటి ముందేసి, భక్తా నీ ప్రార్థన మెచ్చా, ఇదిగో ఈ బంగారపు కాయిన్స్ తీసేసుకో, నీ స్టారు తిరిగిపోద్ది. ఇట్లా దేవుడు ఆశీర్వదించడం. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ చేతుల కష్టార్జితంతోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. నీ చేతుల కష్టార్జితంతోనే మహత్కార్యాన్ని జరిగిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దీవించి నువ్వు తృప్తిగా తినగా, నీ పిల్లల ఫీజు కట్టుకోగా, నీ కుటుంబ అవసరాలు తీర్చబడగా, ప్రతి నెల ఎంతో కొంత మిగిలేటట్లుగా చేసి నీ చేతుల కష్టార్జితంతోనే నేను తలగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నేను దేవుడు తలగా నిలవబెట్టాలంటే మొదట మనం ఏం చేయాలి? ఏం చేయాలి? కష్టపడే తత్వం కలిగిన వాళ్ళగా ఉండాలి. అయిలరా, ఈ దేవుడు కష్టజీవుల దేవుడే కానీ సోమరి వాళ్ళ దేవుడు కాదు. శ్రమించే వాళ్ళ దేవుడే కానీ సుఖభోగాలు అనుభవించే వాళ్ళకు దేవుడు కాదు. స్వతహాగా ఈ దేవుడు ఎంత కష్టజీవో లేఖనాల్లో మనం చూస్తాం కదా. మొదటి రోజు కష్టపడ్డాడు, 2వ రోజు కష్టపడ్డాడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు మనలను కలుగు చేశాడు. 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ దినం ఏమంత సైలెంట్ అయిపోయారు? 7వ దినం విశ్రాంతి తీసుకున్నారు. లోకంలో కొంతమంది క్రైస్తవులది రివర్స్. పనిచేసేది 1 రోజు, 6 రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్. హాస్పిటల్లో కొన్ని బెడ్లు అప్పుడప్పుడన్నా ఖాళీ ఉంటాయి. కొన్ని ఏమనుకోకండి, హాస్పిటల్లో ఉన్న కొన్ని బెడ్లు అప్పుడప్పుడు ఖాళీ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో అక్క ఇక బెడ్ మీద పండుకుందంటే ఇంకా లేచేది ఉండదు. సోమరిపోతుల సంఘానికి అక్క ప్రెసిడెంట్. మావోడు ఒళ్ళొంచి 1 రోజు పని చేశాడంటే వారం రోజులు కంప్లీట్ రెస్ట్. కొన్ని క్రైస్తవ కుటుంబాలు దారిద్ర్యతను అనుభవించడానికి, పేదరికాన్ని అనుభవించడానికి, చింపిరి బట్టలు ధరించడానికి, కడుపును పుట్టిన పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేని స్థితి. ఎన్నో కుటుంబాలు దారిద్ర్యతను అనుభవించడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? కష్టపడే తత్వం తల్లిదండ్రులు లేక. కొంతమంది యవ్వన బిడ్డల జీవితాలు దౌర్భాగ్యపు జీవితాలుగా ఎందుకు మార్చబడతాయి అంటే కష్టపడే తత్వం యవ్వన బిడ్డల్లో లేక. సోమరిపోతు జీవితానికి అలవాటు పడి కష్టపడి చదువుకోవటం రాక, శ్రమించే జీవితం వ్యక్తుల్లో లేక ఎన్నో కుటుంబాలు దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, నువ్వు చదువుకునేటప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కష్టపడి చదువుకునే తత్వం, ఆ దివ్యమైన గుణం మీలో ఉందా? కష్టపడి కుటుంబాన్ని పోషించడానికి చెమటోడ్చి ప్రయాసపడే వ్యక్తిత్వం మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. చరిత్ర పుటల్లో ఎక్కడ చూసినా కష్టజీవులని శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఆమేన్ చెప్దాం. కష్టజీవులని శిఖరాగ్రం మీద దేవుడు కూర్చోబెట్టాడు. యాకోబుకు 71 సంవత్సరాల వయసు వచ్చింది. నాన్న, ఇక్కడుంటే మీ అన్న నిన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి మేనమామ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అనుకున్నాడు యాకోబు, మా నాన్న పంపించేటప్పుడు మా నాన్న మంచి స్థితిమంతుడు కదా, మా తాత మహా గొప్ప భాగ్యవంతుడు కదా, ఇంత ఆస్తిపరుడైన మా నాన్న తాను సంపాదించిన ఆస్తిలో ఎంతో కొంత నాకు భాగం ఇచ్చి పంపిస్తాడులే అనుకున్నాడు. భాగం ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? చేతి కర్ర తప్ప ఇంకేమీ ఇలా. నాన్న, ఈ కర్ర తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఎందుకు ఆ కర్ర? కుక్కలను కొట్టుకోవడానికి తప్పితే, కుక్కలను తోలటానికి తప్పితే ఆ కర్ర ఎందుకు పనికిరాదు. నా తండ్రి నాకేమీ లేదు, తండ్రి మీద కొట్లాడలేదు. అలాగే ఆ కర్ర వాగ్దానానికి గుర్తు. ఆ కర్ర తీసుకొని ఎందుకు బయలుదేరి వెళ్ళాడు తెలుసా? నా తాతను ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించడు? నా తండ్రిని దీవించిన దేవుడు నన్నెందుకు దీవించడు? వాళ్ళెవరో ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం నేను చేయి చాటం ఏంటి? నా తాత కష్టపడ్డట్లుగా నేను కష్టపడతా, నా తండ్రి కష్టపడ్డాడుగా నేను కష్టపడతా. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడే. వినపడలా?
వాళ్ళను ఆశీర్వదించిన దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. అట్లాగని మీ పిల్లల విషయంలో మీరు పక్షపాతం చూపించమని నేను అనను. పెద్ద కొడుకు ఎంతో, చిన్న కొడుకు అంతే. కొడుకు ఎంతో ఖాళీ పూర్తి చేయండి, మీరు చెప్పుకుంటారు తల్లి మీకు సపోర్టుగా. కొడుకెంతో, కూతురు అంతే. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు. అంటే వేరు వేరు తూనికరాళ్ళు అంటే కొడుకును ఒక తూనికతో దూసి, కూతురును ఒక తూనికతో దూసి, కూతురును ఒక తూనికతో దూసి, కోడలు ఇంకొక తూనికతో దూసే ఆ తూనికరాళ్ళు యెహోవాకు హేయం. కొడుకు ఎంత ఇచ్చావో కూతురికి అంత ఇవ్వటం వాక్యానుసారం. అయితే గమనించండి అయ్యలారా, ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, కృంగిపోకు. ఒకటే గుండెల్లో పెట్టుకో, నీ తండ్రిని దేవుడు దీవించిన దానికంటే మించిన దీవెనతో తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ చేతులు కష్టపడే చేతులైతే, నీ చేతులు ప్రయాసపడే చేతులైతే, నీ కష్టంలో నుండే చిత్ర విచిత్రాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. మొత్తానికి లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. మావయ్య నాకు రాహేల్ అంటే ఇష్టం, ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదు అల్లుడా, ఒక 7 సంవత్సరాలు కొలువు చేయి, రాహేల్ని ఇస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ రాత్రిపూట పెళ్లి జరిగింది. రాహేలు బదులు లేయాని పంపించాడు. తెల్లారిన తర్వాత చూస్తే లేయ కళ్ళజబ్బు కలిగింది. రాత్రిపూట పెళ్లి చేసుకున్నాడు. యాకోబు ఎంత మోసపోయాడంటే అంత మోసపోయాడు. యాకోబునే బైబిల్ భక్తులు మోసగాడు అంటారు. మోసగాడికి ఎవరు లాబాను. అద్భుతం. బైబిల్ చరిత్ర అంతట్లో రాత్రిపూట జరిగిన ఏకైక పెళ్ళి. మీరు కావాలంటే చూడండి, మ్యాక్సిమం క్రైస్తవులు పగటిపూట పెళ్లి చేసుకుంటారు, సాయంత్రం పెళ్లి చేసుకుంటారు, రాత్రిపూట పొరపాటున చేసుకోరు. ఎందుకో తెలుసా? యాకోబు ఎఫెక్ట్ వల్ల క్రైస్తవులు మధ్యరాత్రి 12:25 చేసుకోరు. ఎందుకురా రాత్రిపూట మధ్యరాత్రిపూట చేసుకోరంటే, మూలపిత్రుడు ఉన్నాడు కదా, యాకోబు నేర్పిన గుణపాఠం. ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు యాకోబు కష్టాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు యాకోబు వయసు ఎంత అయిందో తెలుసా? 71 + 14 ఎంత? 71 + 14 ఎంత? 85. 85 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి నేనేం సంపాదించా? చిల్లిగవ్వకూడలేదు. 85 సంవత్సరాల వయసు వచ్చే వరకు యాకోబు 0. అప్పుడు లాబాన్ దగ్గరికి వెళ్ళి అంటాడు, మామయ్య ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న కోసం కష్టపడ్డా, మా కుటుంబం కోసం కష్టపడ్డా, ఇక్కడికి వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు నీ కొరకు కష్టపడ్డా, వీళ్ళందరి కొరకు కష్టపడ్డాను, కానీ నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు నేను కష్టపడేది ఎప్పుడు? ఇప్పటి నుంచి నా కుటుంబం కొరకు నేను కష్టపడతానని జస్ట్ 6 సంవత్సరాలు కష్టపడ్డాడు. 0 హీరోగా మార్చబడ్డాడు. ఎంత హీరోగా మార్చబడ్డాడు తెలుసా? లాబానునే తలదన్నే అంత స్థితిమంతుడయ్యాడు. ఒట్టి చేతికర్రతో యోర్దాను దాటి పద్దనరాముకు వచ్చిన ఈ యాకోబు తిరిగి వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? 2 గుంపులు అయ్యేటట్లుగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. విస్తారమైన పశు సంపద దేవుడు నాకు ఇచ్చాడు. విస్తారమైన గొర్రెల సంపద దేవుడిచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చిన నన్ను ఇదే పద్దనరాములో భాగ్యవంతుడిగా దేవుడు నిలవబెట్టాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. యాకోబు ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ప్రయాసపడి ఉంటాడు చూడండి అన్నమాట. ఆదికాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 40వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. 42 నాతో కలిసి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని యెడల నిశ్చయముగా నీవు నన్ను
ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు, స్వరమెత్తాలి, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. 40వ వచనంలో యాకోబు ఎలా తన కుటుంబం కొరకు కష్టపడ్డాడో చెప్తున్నాడు. పగలు ఎండకు ఎండ, రాత్రి మంచుకు నానే, కష్టపడి పనిచేసి నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. నేను కంటారా నిద్రపోయి ఎంతకాలం అవుతుందో, కడుపు నిండా తిని ఎంతకాలం అవుతుందో, ఎండకు ఎండ, వర్షానికి తడిచా, మంచుకు నానా, నా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎందుకు క్షీణించిపోయింది? నా బలం ఉడికిపోయింది. ఎందుకు బలం ఉడికిపోయింది? నా కుటుంబం కొరకు అంత కష్టపడ్డా. ఓ తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లల కొరకు నువ్వు అలా కష్టపడుతున్నావా? ఓ తల్లి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థను ఒక మంచి స్థితిలో కూర్చోబెట్టడానికి అలా కష్టపడే తల్లిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఓ యవ్వన బిడ్డ, నీ చదువుల విషయమై, నీ వ్యాపార విషయమై, నీ ఉద్యోగ విషయమై రాబోయే కాంపిటేటివ్ యుగంలో నీ కుటుంబం ఒక స్థాయిలో ఉండటానికి సుఖభోగాలకు అలవాటు పడ్డావా? నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నావా? ఆలోచించండి ఒకసారి. కొంతమంది జీవితాల్లో పని తక్కువ, రెస్ట్ ఎక్కువ, పని తక్కువ, రెస్ట్ ఎక్కువ. ఈ ఫోన్ ఉంది, జస్ట్ అర్ధగంటే దీనికి ఛార్జింగ్ పెడతాం. అర్ధగంట ఛార్జింగ్ పెట్టామంటే 23.5 గంటలు పనిచేస్తుంది. 23.5 గంటలు పనిచేస్తుంది. 24 గంటలు అది పనిచేయటానికి జస్ట్ ఒక్క అర్ధగంట, ఒక గంట ఛార్జింగ్ పెడితే చాలు, ఇక రుయ్యమంటూ దూసుకొని వెళ్ళిపోయే కార్యక్రమం. అట్లా కాకుండా అర్ధగంట కాకుండా కంటిన్యూస్గా దానికి ఛార్జింగ్ పెట్టామనుకో, అమ్మ రెస్ట్ తీసుకో, నీకు కొంచెం రెస్ట్ కావాలి, కొంచెం నీకు ఇబ్బందిగా ఉంది, నువ్వు రెస్ట్ తీసుకొని దానికి అట్లాగే ఛార్జింగ్ పెట్టామనుకోండి, 24 గంటలు ఛార్జింగ్ పెడితే ఫోన్ పేలిపోతాయి. కొన్ని బ్రతుకులు పేలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? పనిచేసేది తక్కువ, సోమరితనం ఎక్కువ, చదువుకునేది తక్కువ, సెల్ ఫోన్తో ఆడుకునేది ఎక్కువ, పుస్తకాలతో ఆడుకునేది తక్కువ, వీడియో గేమ్స్ ఆడుకునేది ఎక్కువ, పబ్జి గేమ్స్ ఆడుకునేది ఎక్కువ, ఫేస్బుక్, ఇన్స్టా ఈ పనికిమాలిన కార్యక్రమాలు చేసేది ఎక్కువ. పరిశోధకులు ఏం చెప్తారో తెలుసా? ఈ కాలపు యవ్వన తరమట రోజుకొచ్చి 4:30 నుంచి 5 గంటలు ఫోన్తో గడుపుతున్నారట. ఒక్క రోజుకొచ్చి వాళ్ళ స్క్రీన్ టైం ఎంత అంటే 4 to 5 hours. 4:30 నుంచి 5 గంటలు సెల్ ఫోన్తో గడుపుతున్నారట. ఆ వ్యాఖ్యానకర్త అంటాడు, ఆ సెల్ ఫోన్తో గడిపే సమయమే గనక పుస్తకాలతో గడిపితే చదువుకునే ఆ విద్యార్థి సంవత్సరానికి వచ్చి 36 సబ్జెక్టులు పూర్తి చేయగలుగుతాడట. అసలు మనకున్నే సబ్జెక్టులు ఎన్ని? 36. ఏం చదువుకున్నావు నాయన? మనకుండే సబ్జెక్టులు ఎన్ని? 6. సెల్ ఫోన్తో గడిపే సమయమే గనక ఒక క్రైస్తవ యవ్వన బిడ్డ పుస్తకాలతో గడిపితే ఒక్కొక్క సబ్జెక్ట్ 6 సార్లు చదివి పూర్తి చేయొచ్చు. 6 సార్లు చదవడుగా ఎగ్జామ్ రాసి వస్తాడా? ఎరా చిన్న ఎట్లా రాసేవరా అంటే, పేపర్ చాలా టఫ్గా వచ్చిందన్న. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్. విన్నారా? ఏంటంటే పేపర్ చాలా టఫ్గా వచ్చింది. తమ్ముళ్ళారా, పేపర్ ఎప్పుడు లైట్గానే ఉంటుందిరా నాయన. వచ్చే ప్రశ్నలు మ్యాక్సిమం సివిల్స్, ఏవైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటే అవి వేరు. నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే వస్తుంది. అదేమంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందన్న. మీకు తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన అద్భుతమైన శాస్త్రవేత్త, కష్టజీవి. ఆయన ఏమంటాడో తెలుసా? నా తెలివితేటలను 1% నమ్ముతా, నా కష్టాన్ని 99% నేను నమ్ముతా.
నా జ్ఞానాన్ని, నా జ్ఞాపక శక్తిని, నా మేధోశక్తిని 1% నేను నమ్ముతా. నేను ఎక్కువగా నమ్మేది ఏంటో తెలుసా? 99% నా కష్టం మీద నేను ఆధారపడతా. ఎంత కష్టపడేవాడు చెప్పంటారా? ఉదయం 11ంటికి పెళ్లి కూతురు వచ్చింది, పాస్టర్ గారు వచ్చాడు, బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ పెళ్లి కొడుకు రాలా. అరే థామస్ ఆల్వా ఏడిసినట్టు ఎక్కడున్నాడు 11ంటికి పెళ్లి స్టార్ట్ చేయాలా, 10:30 అవుతుంది, ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటే ఈలోపు వాళ్ళ నాన్న అన్నాడంట, ఎక్కడుంటాడు అనుకుంటున్నాడు మా వాళ్ళు? పబ్జి గేమ్ దగ్గర ఉండరు, వీడియో గేమ్ దగ్గర ఉండరు, ఇన్స్టా దగ్గర ఉండరు, ఫేస్బుక్ దగ్గర ఉండడు మా వాడు. మరి ఎక్కడుంటాడు? ఎక్కడుండేది ఏముంది? ల్యాబ్లో ఏదో పరిశోధనలో ఉండి ఉంటాడు. ల్యాబ్కి వెళ్ళి చూడండి. ల్యాబ్కి వెళ్తే ల్యాబొరేటరీలో అక్కడ టక్కమని కొట్టి థామస్ ఆల్వా ఎడిసన్ ఈరోజు ఏంటో తెలుసా? ఏముంది? ఈరోజు బుధవారం కదా. బుధవారం కాదురా నాయన, ఈరోజు నీ పెళ్ళి, ఇంకొక అర్ధగంటలో పెళ్ళి. అప్పుడు అరే అవును కదా, ఈరోజు నా పెళ్ళి కదా అని ల్యాబొరేటరీ నుంచి డైరెక్ట్గా పెళ్లిపేటల మీదకి వెళ్ళిపోయాడట. మేధస్సు నమ్ముకునేది 1%, కష్టాన్ని